మదనపల్లి మాది. నా పేరు అనురాధ. నేను ఉండేది శేషప్ప తోటలో. ఈ నళిని, సుజాత, లావణ్య, నాగమణి మొత్తం వీళ్ళు బ్యాచ్ వచ్చి 5-6 మంది ఉన్నారు. వీళ్ళు ఒకరిని మించి ఒకరు వచ్చేది, తెలియకుండా ఒకరికి డబ్బులు తీసుకునేది, లక్షలే మళ్ళీ పిల్లల ఫీజులు అనేసి ఎత్తకపోయేది, ఇల్లు జాగాలు రాసిస్తామని చెప్పేసి మోసం చేసేది. అందరికీ ఇట్లా చేసినారు. ఈమె ఇప్పుడు ఈ 3 లక్షలు తీసిచ్చినంత ఈమె నా దగ్గర తీసుకొని పోయింది. ఇవ బతుకోవడానికి పానీపూరి బండి పెడుతుంది, భర్త లేడు. నా దగ్గర 3 లక్షలు తీసుకుపోయింది. ₹1 వడ్డీ గట్ల నాగమణి, సుజాత, నల్లికి ఇచ్చింది అంటుంది పాప. ఒకరికొకరు తెలియకుండా మమ్మల్ని మోసం చేస్తుంది. బతుకోమనేసి ₹2 ఇంట్రెస్ట్ తెస్తే పావులు కూడా కట్టలేకపోయి ఏడుస్తుంది. ఇప్పుడు కట్టలేనక్క అనేసి. మీరు వడ్డీలకి ఇస్తారు మా డబ్బులు? వడ్డీలకి అసలు బతుకోలేని వ్యాపారం కోసం ఈమెకి ఇచ్చినాను, హెల్ప్ చేస్తున్నాను. పాపం భర్త లేదు కదా అంటే చేసుకుంటా లేక నీకు మళ్ళీ ఒక 5-6 నెలలు ఇచ్చేస్తానక్క, చీట్ ఎత్తాను. సరే బతుకోమనేది. మీరే అడగండి సార్, ₹1 వడ్డీ కట్టలేదు. మాది దగ్గర 80 లక్షలు సార్. మా ఆయన సైట్ అమ్మిన డబ్బులు ఇంట్లో పెట్టింటే మోసపోయి ఇచ్చేసినాను ఆయన తెలియకుండా. ఇది 5 మందికి ఇచ్చేసినాం సార్ వీళ్ళకి, నేను తెలియకుండా ఇచ్చేస్తాం కానేసి. మీ డబ్బు ఎంత పోయింది మా ఇప్పటికి? 80 లక్షల విత్ ప్రూఫ్లతో కూడా ఉన్నాయి నాకు, మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి. వాళ్ళే స్వయంగా రాసిచ్చిన నాకు. ఏం పేరు మా మీ పేరు? నా పేరు అనురాధ సార్. ఫోన్ పేలు ఉన్నాయి, క్యాష్ వచ్చినాయి. వాళ్ళే స్వయంగా రాసిన అదే బుక్కులు అంతా రాసింది కూడా ఉంది లెక్క అంతా.